నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మరి ఏదైతే పెన్షన్ 4000కు 6000కు తర్వాత దీర్ఘకాలిక వాళ్లకు 10,000 నుంచి 15,000కు పెంచారో తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రేపు 1వ తేదీ ఆదివారం అవ్వడం వల్ల ఉద్యోగస్తులంతా సెలవులో ఉంటారు కాబట్టి ముందు రోజే ఈరోజు 31వ తారీఖు మరి ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు దశల వారీగా పెంచడం జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆడిన మాట తప్పకుండా మొదటి సంతకం ఫైల్ పైన 4,000, 6,000, 15,000 వచ్చేటట్టు చేయడం అనేది మరి భారతదేశంలోనే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు అమలు చేయలేడు అని చెప్పి రకరకాల మాటలతో ఆ రోజు చెప్పాడు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటికి కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఓవైపు పేదలకు ఆకలి తీర్చడానికి 5 రూపాయలకి అన్నం పెట్టడానికి అని చెప్పేసి మీరు మూసేసిన అన్నా క్యాంటీన్లను ఈరోజు తెరిపించడం జరిగింది. అదేవిధంగా సచివాలయంలో ఆ రోజు వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాలంటీర్లు 3 రోజులు పంచినా కూడా ఆ పెన్షన్లు సరిగా అందేటివి కాదు. ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కూడా సచివాలయ సిబ్బందితో ఇప్పుడు దాదాపు 9 అవుతుంది టైం. ఇప్పటికే ఈ అమ్మాయి అడ్మిన్ శిల్ప గారు మరి మొత్తం ఆమెకి ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసి 100% పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి వార్డులలోనూ ప్రతి బూతుల్లోనూ కూడా ప్రతి చోట కూడా దాదాపు ఈ పాటికే 90% పూర్తి అయినాయి అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రజలంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తారు. మరి ఇంకా కొంతమంది గతంలో కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి అర్హులైనటువంటి పెన్షన్దారులను పీకేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇక్కడ ఎమ్మెల్యే గారి తరఫున ఈ వార్డు నందు ఈ ఏరియాల్లో మేము బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది.